హాయ్ అండి. శర్మిల గారైతే సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గురించైతే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన పలుకుబడి కోసం, లేకుంటే ప్రజల్లో ఆదరణ కోసం, లేకుంటే ప్రజల్లో నేను ఉన్నానని చెప్పుకోవడం కోసం శవ రాజకీయాలు చేస్తున్నారనైతే కొంచెం గట్టిగానే ఆమె విమర్శించారండి. ఇప్పుడైతే ప్రస్తుతం కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు గదా! కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో. ఆమె అయితే కొంచెం గట్టిగానే, ఘాటుగానే స్పందించారు. తెలిసిందే వాళ్ళిద్దరికీ రీసెంట్‌గా కొన్ని గొడవలు గూడా జరిగినాయి ఎలక్షన్‌కి ముందు. ఆ ఇంపాక్ట్ ఇంకా ఉందనుకుంటా ఆమె దగ్గర. ఆమె అయితే కొంచెం గట్టిగానే, ఘాటుగానే స్పందించారు షర్మిల గారు మరి. అంత పెద్ద మాట అన్నారంటే మామూలుగా శవ రాజకీయాలు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద వర్డ్స్ వాడుతుందామె. చూద్దాం మరి ఎందుకంటే మనకు తెలిసిందే ఏదైతే సింగయ్య చనిపోయాడు గదా! కారు కింద పడి. దాన్నైతే ఆమె కొంచెం గట్టిగా స్పందించింది. చనిపోయిన వ్యక్తిని కూడా పరామర్శించడానికే అంత దుర్మార్గంగా ఉన్నాడు అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డినైతే. ఎందుకంటే నేను గూడా చెప్పాను గదా! అదే గదా! మరి ఆయనకి తెలుసో తెలియదో ఇప్పటికి క్లారిటీ రావట్లేదు గానీ, ఎందుకంటే తెలిసే ఉంటుందని నేనైతే భావిస్తున్నా. నేను గూడా అదే భావిస్తున్నా. ఎందుకంటే సింగయ్య కారు కింద పడ్డ తర్వాత ఇమ్మీడియేట్‌గా డ్రైవర్ కారు ఆపిండు. కారు ఆపినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అడుగుతాడు. కారు ఎందుకు ఆపావని అడిగి లేకుంటే ఇమ్మీడియేట్‌గా డ్రైవరే చెప్పేసుంటాడు. లేకుంటే మన కారు కింద ఒక మనిషి పడ్డాడండి అని చెప్పేసుంటారు. చెప్పేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా దిగి అతన్ని పరామర్శించి, అతనికి తోడుగా అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలున్నారు. అంబటి రాంబాబు, విడుదల రాజు లాంటి వాళ్ళు కొంతమందున్నారు. అక్కడ ఎవరినో ఒకరిని ఇతని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి అతన్ని చూసుకొని రాండి అని చెప్పుంటే బాగుండేది. అది కొంచెం మానవతా హృదయంతో అనిపిచ్చేది. కానీ ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి మూవ్ అయ్యి ఎళ్ళిపోవడం, అతను లాగి పక్కన కూర్చోబెట్టేసి అట్లానే ఎళ్ళిపోవడం అనేది కొంచెం బాధ వేసింది. చూద్దాం మరి. ఇదే విషయం అయితే షర్మిల గారైతే కౌంటర్ అయితే ఇచ్చారు. మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారంటే నాకు తెలిసి చెల్లికైతే స్పందించడు. మిగతా వాళ్ళు ఆల్రెడీ ఆయన ట్వీట్ కూడా పెట్టాడు. ఏదో పెద్ద పారాగ్రాఫ్ అయితే పెట్టారు. ఆ పారాగ్రాఫ్‌లో ఆయన చెప్పిందేందంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎళ్ళినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు జరగలేదా? దానికి ఆపాదిస్తారా? ఆ పర్సన్‌కి మీరే గదా సెక్యూరిటీ కల్పించింది. మీ సెక్యూరిటీ లోపం వల్లే గదా ఇలా జరిగిందనైతే ఆయనైతే కొంచెం ఆయన నా తప్పు లేదన్నట్టుగా అయితే ఆయనైతే చెప్పుకొచ్చారు. దీనిపైనైతే ఆమె స్పందించింది షర్మిల గారైతే. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే అన్న చెల్లెల వారు కొంచెం ఇంకా ముగియలేదు. కొనసాగుతూనే ఉంది.